ఆదివారం పొద్దున్నే పోయి 5 గంటకే పోయి బిర్యానీలు చేసి మటన్లు తెచ్చుకొని తినేసి కోడిని మింగేసిన పాములాగా పొట్ట మీద దొర్లి చెమట పట్టేసి పెప్సీలు దాగి ఆ ఎనర్జీ అంతా పోతా ఉంది కదా. మరి ఎట్లా ఇంతమంది నాన్ వెజ్ తింటా ఉంటే మీరు చెప్పిన ఎవరికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండకూడదా, ఎవరికి లివర్ డెఫిషియన్సీ ఉండకూడదా? మరి ఎందుకుంది? మాకు సీతాఫలంగా 4 తినేస్తే జమ్ అని ఎగరుతా ఉంటుంది. థ్యాంక్స్ రా అని చెప్తాది. ఓ 2 నూలెడ్లు తినా పొద్దున, ఎంత బాగుంది. ఇంకా ఆ ఫీలింగ్ నాకుంది. అది ఎక్స్పీరియన్స్ కావాలా? ఓ 10-15 ఏళ్ళుగా కొత్త ఫ్రూట్స్ అన్ని చూసాను సార్. మనం అవకాడో అనేది ఒక ట్రెండింగ్ లో ఉందన్నమాట. జుకీని అంటారు, కీన్వా, ఇవన్నీ ఒక 10-20 ఏళ్ల ముందు లేవు. వెరీ సింపుల్ అండి. ఏ ఫ్రూట్ అయినా హార్వెస్ట్ చేసినా ఎంత తొందరగా కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది, అంతేనా? దాని షెల్ఫ్ లైఫ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి ఫ్రూట్, అంత మంచిది కదా. దాన్ని 3 నెలలైనా 6 నెలలైనా ఏమీ కాకుండా చేసే ప్రాసెస్ లో పైన వ్యాక్సిన్ చేస్తారా, స్ప్రే చేస్తారా, డిప్ చేస్తారా, ఇవి చేసి దాన్ని ఇంపోర్ట్ చేసి తినాల్సిన అవసరం ఏముంది? మనకు లక్కీలీ ఫ్రెష్ గా ఎక్కడ చూసినా రోడ్డు మీద ఉంటాయి. ఓకే, హైబ్రిడ్ జామకాయల ఇంకో రకం అనేది పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఫామ్ నుంచి వచ్చిన జామకాయలు, సపోటాలు, మామిడి పళ్ళు, ఉసిరికాయలు అవి తింటే చాలు మనం. సో ఎంత ఫ్రెష్ గా తింటే అంత మంచిది, ఎంత లోకలైజ్డ్ ఫుడ్ తింటే అంత మంచిది.